హలో ఎవ్రీవన్. ఈరోజు మనము డార్విన్ బాక్స్ ఎలా లాగిన్ చేయాలి అండ్ అదేవిధంగా అటెండెన్స్ ఎలా చూసుకోవాలి, అటెండెన్స్ ఎలా రెగ్యులరైజ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి డార్విన్ బాక్స్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా డార్విన్ బాక్స్ సింబల్ అనేది చూపిస్తుంది అనమాట. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లాగిన్ విత్ క్యూఆర్ కోడ్ అండ్ ఎంటర్ ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అనేసి ఉంటుంది అనమాట. సో మనం సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ వచ్చేసి చూసామంటే autalent-hub.darwinbox.in. ఇది మాత్రం మీరు టైప్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తే చాలు. వన్స్ మీరు నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మనకి తిరిగి రెండు ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఏయూ బ్యాంక్ SSO లాగిన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనము ఏయూ బ్యాంక్ SSO లాగిన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సైన్ ఇన్ అనేది జరుగుతుంది. సో సైన్ ఇన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ ఎంప్లాయ్ కోడ్ @aubank.in బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఎంప్లాయ్ కోడ్ @aubank.in అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయాలి. పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. మీ ఐడామ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఐడామ్ పాస్వర్డ్ని వచ్చేసి మీరు ఇక్కడ వేయాలి. వన్స్ ఐడామ్ పాస్వర్డ్ వేసిన తర్వాత మీరు సైన్ ఇన్ చేయండి. వన్స్ సైన్ ఇన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి డార్విన్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకు మెయిన్ మెనూ ఈ విధంగానే ఉంటుంది అనమాట. డార్విన్ బాక్స్లో మీరు లాగిన్ లాగౌట్ చేయాలనుకుంటే ఇక్కడ పైన మనకి గ్రీన్ కలర్ దీంతో ఉంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా మనకి ఏదైతే బ్రాంచ్ సరౌండింగ్స్ అనేవి మనకి మ్యాప్ చేసి ఉంటారో ఆ బ్రాంచ్ ఇది అనేది మనకి కనిపిస్తుంది అనమాట. కింద మనకి డన్ అని ఉంది కదా, డన్ ప్రెస్ చేస్తే మార్నింగ్లో మీరు డన్ ప్రెస్ చేస్తే లాగిన్ అవుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ లాగిన్ చేశాను కాబట్టి నాకు చెక్అవుట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను డన్ ప్రెస్ చేసిన అంటే చెక్అవుట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూసామంటే అటెండెన్స్. సో అటెండెన్స్ మీరు ప్రెస్ చేశారు అంటే టోటల్ ఈ మంత్లో మీరు వచ్చేసి చూసారంటే ఎన్ని ప్రజెంట్స్, ఎన్ని ఆబ్సెంట్స్, ఎన్ని రోజులు మీరు లీవ్ తీసుకున్నారు అండ్ అదేవిధంగా చూసారంటే యావరేజ్ వర్కింగ్ అవర్స్ డ్యూరేషన్ ఇవన్నీ కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఇండివిజువల్గా నాకు డే వైజ్ కావాలనుకుంటే అటెండెన్స్ వ్యూ ఉంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేయండి. డే వైజ్ మీరు ఏ డేట్లో వచ్చేసి చూసామంటే ఏ టైంలో లాగిన్ అయ్యారు, ఏ టైంలో లాగౌట్ చేశారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా. దెన్